ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో ఓ డార్మెంట్ షీల్డ్ వాల్కనో దాదాపు 10-12 వేల సంవత్సరాల తర్వాత తొలిసారిగా బద్దలైంది. ఈ భారీ విస్ఫోటం కారణంగా ఒక పెద్ద యాష్ క్లౌడ్ ఫామ్ అయిపోయిందనమాట. దాదాపు అంటే ఒక పెద్ద మేఘం, బూడిదతో కూడిన మేఘం అనమాట. బూడిద మేఘాలు అంటాం. యాష్ క్లౌడ్, చాలా పెద్ద యాష్ క్లౌడ్ ఫామ్ అయిపోయింది. పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు కూడా దాని నుంచి వస్తున్నాయి అనమాట. ఇథియోపియాలో బద్దలైన ఈ అగ్నిపర్వతంలోంచి ధూళి, దుమ్ము, బూడిద ఇదంతా కూడా దాదాపు 14 కిలోమీటర్ల పైకి లేసింది. ఆల్మోస్ట్ 1000 మీటర్ల ఎత్తుకు పైకి లేసింది అనమాట. దీని ఎఫెక్ట్ తో ఈ దుమ్ము, ధూళి, పొగ, బూడిద ఇదంతా కూడా రెడ్ సీ, ఎర్ర సముద్రం, తర్వాత అరేబియన్ పెనిన్సులాలో ఉన్న యెమెన్, ఒమన్ ఈ దేశాల నుంచి పాకిస్తాన్, ఢిల్లీ వరకు కూడా అంటే నార్త్ ఇండియా వరకు కూడా ఈ మొత్తం బూడిద మేఘాలు అనేవి వస్తున్నట్టు, దీని ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న అంటే నవంబర్ 24వ తారీఖు కేరళలోని కన్నూరు నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గ మధ్యలో అహ్మదాబాద్ వైపు మళ్లించారనమాట. ఇదే విధంగా ఢిల్లీకి సంబంధించిన పలు విమానాలు కూడా అంతరాయం ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. ఇథియోపియాలో దాదాపు 12,000 సంవత్సరాల తర్వాత పేలిన ఈ అగ్నిపర్వతం పేరు హేలీ గుబ్బి. ఈ అగ్నిపర్వతం అనేది ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో ఉంది. ఇది అత్యంత చురుగ్గా, అత్యంత యాక్టివ్గా ఉండే ఎర్టా ఎలే అగ్నిపర్వత శ్రేణిలో అత్యంత దక్షిణాన ఉన్న అగ్నిపర్వతం అనమాట ఈ హేలీ గిబ్బి అనేది. భౌగోళికంగా చూస్తే ఇది టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్న రిఫ్ట్ వ్యాలీ జోన్లో ఉందన్నమాట. గత 10-12 వేల సంవత్సరాల్లో హేలీ గిబ్బి పేలినట్లు అస్సలు దాఖలాలు లేవు. అయితే ఈ నవంబర్ 23వ తారీఖున జరిగిన ఈ భారీ విస్ఫోటాన్ని స్థానిక చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనలో ఒకటిగా శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు చెప్తున్నారు. మారుమూల ప్రాంతం కావటం వల్ల ప్రాణ ఆస్తి నష్టం వివరాలు ఏమీ లేవు. కానీ ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్, పాకిస్తాన్, భారత్ వైపు విస్తరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ హేలీ గిబ్బి అగ్నిపర్వతం యొక్క మ్యాగ్మా కదలికలను శాస్త్రవేత్తలు ఉపగ్రహాల సాయంతో పర్యవేక్షిస్తున్నారు. హేలీ గిబ్బి అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, పొగ ఉత్తర భారతదేశానికి విస్తరించే అవకాశాలు ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. గుజరాత్తో పాటు రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలపైన కూడా దీని ప్రభావం కనిపించబోతోందంట. ఈ క్రమంలోనే ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపైన ప్రభావం పడుతుందనే ఆలోచన కూడా వస్తుందన్నమాట. ఇప్పటికే భారతదేశం యొక్క పౌర విమానయాన శాఖ అధికారులు, విమానయాన శాఖ సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టి సారించాయి. ఈ హేలీ గిబ్బి అగ్నిపర్వతం పెరుగుడు కారణంగా ఈ ప్రాంతాల్లో ఏదైతే అరేబియన్ పెనిన్సులా ఉందో పాకిస్తాన్, ఇండియా ఈ ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో హేలీ గిబ్బి అగ్నిపర్వతం ఉన్న అఫర్ రీజియన్ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలమైన టెక్టానిక్ ప్రాంతాల్లో ఒకటి. అఫర్ ట్రయాంగిల్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారనమాట. ఇక్కడ 3 టెక్టానిక్ ప్లేట్స్ కలుస్తాయి. ఒకటి నుబియస్ ప్లేట్, రెండోది సోమాలి ప్లేట్, మూడోది అరేబియస్ ప్లేట్ అనమాట. ఈ 3 ప్లేట్లు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. దీనివల్ల భూమి లోపల ఉన్న మ్యాగ్మా పైకి వచ్చి అగ్నిపర్వతాలను సృష్టిస్తుంది. దీనిని తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీ అంటారు. హేలీ గిబ్బి ఈ రిఫ్ట్ వ్యాలీలో ఒక భాగం.